ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువు 12 మంది శిష్యులను పిలిచాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ పిలవకుండానే ఆయనను వెంబడించిన ఇతర శిష్యుల సంగతి ఏంటి? ఆయన పిలిచిన 12 మంది ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం పిలువబడ్డారు. కానీ ఆయన పిలవకుండానే వందలాది మంది ఆయనను వెంబడించారు. వాళ్ళందరూ కూడా నమ్మకస్తులైన విశ్వాసులే. అయినప్పటికీ ప్రపంచం వాళ్ళని గుర్తించలేదు. ప్రత్యేకమైన వ్యక్తుల్ని మాత్రమే ప్రపంచం గుర్తిస్తుంది. మనం కూడా అంతే. ప్రత్యేకమైన వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే గుర్తించబడతారు. అపోస్తలుడైన పౌలు జీవితానుభవాలు 10 లక్షల మందిలో ఒక్కరికి కూడా ఉండకపోవచ్చు. మనలో చాలామంది ప్రపంచంచే గుర్తించబడని వ్యక్తులమే. అందుకు కారణం మనలో ఎలాంటి ప్రత్యేకతలు లేకపోవడమే. అసమానమైన అనుభవాలు లేని క్రైస్తవ జీవితాలు కేవలం వ్యర్థమైనవే. కానీ అసమానమైన వ్యక్తుల అనుభవాలను మాత్రమే మనం క్రైస్తవ జీవితానికి మాదిరిగా తీసుకోరాదు. అలా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మనం తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. క్రీస్తు మనకు మాదిరి. ఆయన అడుగుజాడలే మనకు మాదిరి. ఆయన మాదిరి జీవితాన్ని అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లో మనం నడిచినప్పుడు మాత్రమే మనం ఆయన సారూప్యంలోకి మార్చబడగలం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట ఆత్మ విషయంలో పేదలైన వారు, ఆశీర్వాదకరమైన వారు అని అర్థాన్నిస్తుంది. ఈ లోకంలో ఏ ఆధారం లేని నిరుపేద భిక్షగాడు ఆశీర్వాదకరమైన వాడు. నిజమా? అవును, నిజమే. ఎందుకంటే అలాంటి వాడు ఎలాంటి గర్వం దరికిరాని తగ్గు స్థానంలో కూర్చుంటాడు. కనుక అలాంటి సాధారణ వ్యక్తులే పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో నిలబడతారు. వాక్చాతుర్యం లేని సాధారణ ప్రసంగాలే అందమైన క్రైస్తవ జీవితాలకు పునాదులు. ఈ లోకంలో నీకు ఎలాంటి ఆస్తి, అంతస్తు, హోదా, పలుకుబడి లేనప్పుడు నీవు ధన్యుడవు అంటున్నాడు యేసు నీతో. ఎందుకంటే అలాంటి నిరుపేద స్థితే నీకు పరలోక రాజ్య ప్రవేశాన్నిస్తుంది. కనుక ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించడం ద్వారా నేను పరలోక రాజ్యంలో ప్రవేశింపలేను. కానీ తగ్గింపు, దీన మనసు కలిగిన ఒక నిరుపేదగా మాత్రమే నేను పరలోక రాజ్యంలో ప్రవేశించగలను. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. పరమగీతములు 2వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ సొలొమోను ప్రస్తావిస్తున్న వల్లి పద్మము ఒక సాధారణమైన అడవి పుష్పము. కానీ అది పరిమళాలను వెదజల్లుతుంది. ఒక వ్యక్తి దట్టమైన అడవిలో పయనిస్తున్న సమయంలో ముండ్ల పొదల్లోంచి మనసును పరవశింపచేసే పరిమళాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎంతటి ఆనందానుభూతిని అనుభవిస్తాడు కదా. అప్పుడు ఆ వ్యక్తి ఆ పరిమళాలు వస్తున్న దిశగా తన చూపులు నిలిపినప్పుడు అక్కడ అతడికి దట్టమైన ముండ్ల పొదలో ఒక సాధారణమైన అడవి పువ్వు కనిపించి అతడిని ఆశ్చర్యచకితుడిని చేస్తుంది. మానవులు మనలో మంచిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఎంతటి ఆంతర్య సౌందర్యం కనిపిస్తుంది అంటారు ఆశ్చర్యపోతూ. ఈ లోకంలో కొందరు సాధారణ వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ ప్రభునందు వాళ్ళు వల్లి పద్మం వంటి వాళ్ళే. ఒక వ్యక్తికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు. అతడికి ఎలాంటి చదువు సంజలు కూడా లేకపోవచ్చు. చూసేందుకు అతడు ఒక సాధారణ వ్యక్తిలా కనిపించవచ్చు. కానీ అతడిలో దాగి ఉన్న ఆంతర్య అందాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. నాయందు విశ్వాసముంచు వాని నుండి జీవజల నదులు పారును అని పలికాడు ప్రభువైన యేసు. మన నుండి పొర్లిపారే వాటి వైపు మనం మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనకు జీవజలాలను అందించే మన మూలానికి మనం దూరం అవుతాం. మన మూలం పైన మాత్రమే మనం మన దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు మన నుండి పొర్లిపారే వాటి విషయం దేవుడు చూసుకుంటాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.